ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు విలేకరుల సమావేశం. డాక్టర్ సామ్యూల్ దినకరన్ కాకినాడ రాక. అపోలో హాస్పిటల్స్ కాకినాడలో అత్యంత అరుదైన క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స విజయవంతం. ప్రేమకు కరుణకు సంఘ సంస్కరణకు ప్రతిరూపమైన మదర్ తెరీసా 116వ జయంతి. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సాక్షి పేపర్పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన తీరు దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారన్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, వేసిన నామినేషన్లను బెదిరించి కిడ్నాప్లు చేసి విత్డ్రా చేయించడం అందరం చూశామన్నారు. ఈరోజు జగన్ ఎన్నికలు పారదర్శకంగా జరిగితే మనదే విజయం అంటూనే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో అభ్యర్థులను నిలబెట్టకపోయినా, సరిగా పనిచేయకపోయినా 2029 ఎన్నికల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులకు సీట్లు ఇవ్వనని చెప్పడం జగన్ నియంతృత్వానికి నిదర్శనమన్నారు. అందుకే ప్రజలు గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. ఈరోజు ఒక టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా నీకు నేను సవాల్ విసురుతున్నా. ఎక్కడా నీలాగా పోలీస్ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని నామినేషన్ వేయకుండా అడ్డుకోమని పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపైన, సెక్యులరిజంపైన నమ్మకం ఉన్న వ్యక్తి అని అన్నారు. జగన్ పరామర్శల పేరుతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నాడని, బాధితులను పరామర్శించడం కాకుండా రౌడీలను, గూండాలను, బాధితులను ఇబ్బందులకు గురిచేసిన వారిని పరామర్శిస్తూ వైసీపీ గూండాలతో విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అనేక మంది సీనియర్లు నీతో తిరుగుతూ వారి భవిష్యత్తును, వారి చరిత్రను సర్వనాశనం చేసుకుంటున్నారని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే ప్రభుత్వాలు ఆ గ్రామాలను నజరానా ఇచ్చి అభివృద్ధికి సహకరిస్తున్నాయని, దానిని కూడా జగన్ వ్యతిరేకిస్తున్నాడన్నారు. నీకు అంతగా పోటీలు పెట్టాలని ఉంటే నువ్వు కొట్టేసిన 43,000 కోట్లలో కొంత సొమ్ము గ్రామాలకు ఇచ్చి అభివృద్ధి చేయాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని, జగన్ కనే పగటి కలలు నిజం కావన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామాలకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తామన్నారు. స్థానిక సంస్థల్లో అన్ని వర్గాలకు న్యాయం చేయాలని, మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలను కూడా రాజకీయం చేస్తున్న ఘనుడు జగన్ అన్నారు. మన ప్రాంతంలో సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని తెలిపారు. కొంతమంది అమాయకులు నీ వెనకాల ఉన్నారు, ఇదిగా బలైపోతున్నారు. ఇవాళ సీనియర్ నాయకులు నీ దగ్గర, నీ వెనకాలండి వాళ్ళ జీవితాలు బలేసుకుంటున్నారు, వాళ్ళ చరిత్రల్ని మసి రాసుకుంటున్నారు. పాపం బొత్స సత్యనారాయణ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసేటటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ జాలేస్తుంది అతను చెప్తుంటారు. ఇక్కడ నేనేం చెప్తానంటే ఈ రాష్ట్రానికి అందరికీ సరిపోదు. నా నియోజకవర్గంలో ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యవాది అన్నవాడు ఎవడో కూడా ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించాలి. నువ్వు నిన్నిచ్చినటువంటి స్టేట్మెంట్, ఇవాళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ, నిన్న మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్ కానీ చూస్తే ప్రతి దిక్కున పోటీ పెట్టండి. ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? ఏకగ్రీవాలు నజరానాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏదైనా ఏకగ్రీవం ఒక పంచాయతీ అయితే 5 లక్షలు, ఆ పంచాయతీని బట్టి 10 లక్షలు ఏదో ఏకగ్రీవానికి ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలు ఉన్నాయి. దేనికోసం?
గ్రామీణ ప్రాంతాలు ప్రశాంతంగా ఉంటాయి. ఎన్నికలు ఉన్నట్టయితే కొంత ఇబ్బందికరమైన వాతావరణం కొద్ది రోజులు నడుస్తుంది. అటువంటి పరిస్థితి లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పల్లిసీమలు ఉన్నట్టయితే అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచనతో గత పాలకులు, ఇది ఒక పార్టీ కాదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్థానిక సంస్థల్లో ఈ ప్రోత్సాహకాలు ఇచ్చారు. అది చెప్పడం పోయి నువ్వు నిజంగా నీకు ఏమాత్రం ప్రజాస్వామ్యం మీద విలువన్నా కొటేషన్ డబ్బు అంత ఉంది కదా మన దగ్గర. 43,000 రూపాయలు ఉన్నాయని, 43,000 కోట్ల రూపాయలు ఉన్నాయని ఈడీఏ తేల్చింది. అందులోంచి కొద్దిగా తీసి ప్రోత్సాహకాలు ఇస్తే ఎనానమస్లు అవుతాయి. కానీ నీకు ఆ ఎనానమస్లు కాదు కావాల్సింది. నువ్వు రోడ్డు మీదకి వస్తేనే గొడవలు సృష్టించవు. రేపు ఎన్నికల్లో ఎన్ని గొడవలు సృష్టించావో ఆ దేవుడికే ఎరుక. అయితే ఇక్కడ పరిపాలన చేసేది మాత్రం అసమర్థులు కాదు, ఒక సమర్థవంతమైనటువంటి ప్రజాస్వామ్యమైన ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు. ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతాయి. నువ్వు అనుకుని నీ కళ్ళు మాత్రం నెరవేరవు. అయితే నేను మాత్రం ఒకటి చెప్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డిలో నియంత్రణ కాదు, జగన్మోహన్ రెడ్డిలాగా నా నియోజకవర్గంలో అశాంతి వాతావరణం ఉండాలని కోరుకునేవాడిని కాదు. కక్షలు కార్పణ్యాలు ఉండకూడదని చెప్పేసి రాజకీయం చేసేవాడిని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటల్లో పడద్దు, మాయ పడద్దు. మన ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచుకుందాం. ఆ ఉంచుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలతో కాకుండా జగ్గంపేట నియోజకవర్గంలో ఏ పంచాయతీ ఎనానమస్ అయినా రాజకీయాలకు అతీతంగా ఎవరు ఎనానమస్ అవుతారన్నది కూడా నథింగ్ బట్ నా వాళ్ళే అవ్వాలనేది కాదు. తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, పార్టీలకు అతీతంగా జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ నుంచి చిన్న పంచాయతీలకైతే కారుణ్య విద్యా సంస్థల డిమ్డ్ యూనివర్సిటీ వైస్ చైర్మన్ డాక్టర్ శ్యామూల్ దినకరన్ అక్టోబర్ 18 నుండి 20 వరకు కాకినాడ మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్లో జరిగే సివైఎఫ్ అంతర్జాతీయ యువజన మహోత్సవాలు క్లిక్ అండ్ కమిట్ 2026కు హాజరవనున్నారని సివైఎఫ్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చెడు వ్యసనాలతో జీవిస్తున్న అనేక మందిని సన్మార్గంలో నడిపిస్తున్న దైవజనులు బ్రదర్ శామ్యూల్ దినకరన్, సివైఎఫ్ డైరెక్టర్ డాక్టర్ బిహెచ్వి మూర్తిరాజు యువతకు నైతిక విలువలు గురించి బోధించనున్నారు. ఈ సందర్భంగా మూర్తిరాజు మీడియాతో మాట్లాడుతూ మహోత్సవాలలో ప్రపంచవ్యాప్తంగా వాడబడుచున్న ప్రముఖ భారతీయ పియానిస్ట్, కంపోజర్, సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవసి, వన్ మెన్ బ్యాండ్ ఇండియా గ్లాడ్సన్ పీటర్ వినూత్న రూపంలో సంగీతాన్ని అందించనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులచే ఏకం సీజన్ 5 ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోందన్నారు. రక్తదాన శిబిరం, జాబ్ మేళా, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి యువతకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస తరగతులు, మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం అందరికీ బహిరంగ సభ జరుగుతుందని అందరూ ఆహ్వానితులే అని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యువతకు సామాన్యమైన భోజన వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవెంట్ కోఆర్డినేటర్స్ కలవల జాన్ విక్లిఫ్, పాస్టర్ మాసా సుధీర్, సన్నీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సిస్టమ్ ఉషారాణి, సునీల్, సీకే సింగ్, విజయభాస్కర్, పెయ్యల నానిబాబు, మచ్చా బుజ్జిబాబు, తెలుగు రవి, వారా వినోద్, మధుసూదన్ రావు, వల్లూరి నానాజీ, చైతన్య, లోకేష్, శాలిని, అర్పణ, అను తదితరులు పాల్గొన్నారు. ఆశీర్వదించబడిన కుటుంబాల నుండి డాక్టర్ శామ్యూల్ దినకరన్ గారు మొట్టమొదటిసారిగా కాకినాడకు విచ్చేస్తున్నారు. కాకినాడే కాకుండా కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు
2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ముందుగానే మీ పేరు నమోదు చేయించుకుంటే యువతకు సామాన్య భోజన వసతి కల్పించబడుతుంది. లోకల్గా అనేక మంది రావడానికి, పాల్గొనడానికి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి బహిరంగ సభ ఏర్పాటు చేశాం. దాని కొరకు మీ అందరికీ ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాం. ఈ అద్భుతమైన యువజన మహోత్సవాలు నేడు చాలా మంది యువత ప్రేమ పేరుతో మోసపోతున్నారు. చాలాసార్లు చాలా సందర్భాలలో డిజిటల్ మీడియాలో మనం చూస్తున్నాం యువత ఏ విధంగా తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారో. అందుకనే వారందరినీ సన్మార్గములు నడిపించాలి, నైతిక విలువలను నేర్పించాలి. చిల్డ్రన్ డామినేటెడ్ వరల్డ్లో మనం ఉన్నాం కనుక పేరెంట్స్ యొక్క భయభక్తులతో పిల్లలు ఎదగాలన్న ఉద్దేశం కలిగి నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని బైబిల్ నేర్పిస్తున్న బోధ సమాజానికి తెలియపరచాలి, నేటి యువతకి తెలియపరచాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? మీ కుటుంబాలతో, మీ బంధువులతో, మీ స్నేహితులతో పాల్గొనడానికి నేడే మీ పేరు నమోదు చేయించుకోండి. దేవుడి మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. CYF ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ అద్భుతమైన యువజన మహోత్సవాలు పగలు యవనస్తులకు, సాయంకాలం ప్రజలందరికీ మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హాస్పిటల్స్ కాకినాడలో అత్యంత అరుదైన క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స విజయవంతం. కాకినాడ అపోలో హాస్పిటల్స్ కాకినాడలో అత్యంత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సను కార్డియాలజీ, కార్డియోథోరాసిస్, కార్డియాక్ అనెస్థీషియా మరియు క్రిటికల్ కేర్ విభాగాల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. కాకినాడకు చెందిన 62 సంవత్సరాల నేమాని సూర్యలత, నేమాని నరసింహారావు భార్య జూలై 30వ తేదీన తీవ్రమైన గుండె నొప్పితో అపోలో హాస్పిటల్స్ కాకినాడకు వచ్చారు. ఆమెను కార్డియాలజిస్ట్ డాక్టర్ తంగెల్లి వెంకటేశ్వరరావు పరీక్షించి ECGతో పాటు అవసరమైన గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. పేషెంట్కు 2 నెలల క్రితమే యాంజియోగ్రామ్ చేయించుకోవాలని సూచించినప్పటికీ భయంతో ఆమె దానిని వాయిదా వేసుకున్నారు. అయితే గుండె నొప్పి తీవ్రతరం కావడంతో అదే రోజు అత్యవసరంగా యాంజియోగ్రామ్ నిర్వహించారు. యాంజియోగ్రామ్ అనంతరం పేషెంట్ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని గుర్తించిన డాక్టర్ వెంకటేశ్వరరావు వెంటనే అవసరమైన అత్యవసర వైద్య చికిత్స అందించారు. గుండెకు సంబంధించిన ప్రధాన రక్తనాళమైన అయోర్టాలో తీవ్రమైన సమస్య, చీలిక ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కార్డియో థోరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ డాక్టర్ వేములపల్లి పుష్యమిని సంప్రదించగా ఇది అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స అని గుర్తించి పేషెంట్ ప్రాణాలను కాపాడేందుకు అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సలో కార్డియాక్ అనెస్థీషియా నిపుణులు డాక్టర్ ధూళిపూడి ఆదిత్య వెంకట్, డాక్టర్ సందీప్, అలాగే డాక్టర్ శర్మేశ్వర పాణిగ్రహి అనెస్థీషియా మరియు శస్త్రచికిత్స అనంతరం ICUలో పేషెంట్కు అవసరమైన క్రిటికల్ కేర్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. డాక్టర్ పుష్యమి ఆధ్వర్యంలో కార్డియాలజీ, కార్డియోథోరాసిస్ సర్జరీ, కార్డియాక్ అనెస్థీషియా, క్రిటికల్ కేర్ మరియు నర్సింగ్ బృందాలు సమిష్టిగా పనిచేసి ఈ అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశాయి. శస్త్రచికిత్స అనంతరం పేషెంట్కు సమగ్ర వైద్య మరియు నర్సింగ్ సేవలు అందించడంతో ఎటువంటి ప్రధాన కాంప్లికేషన్స్ లేదా ఇన్ఫెక్షన్లు లేకుండా ఆమె కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా పేషెంట్ నేమాని సూర్యలత మాట్లాడుతూ తనకు అత్యవసర సమయంలో చికిత్స అందించిన డాక్టర్ తంగెల్లి వెంకటేశ్వరరావు, డాక్టర్ వేములపల్లి పుష్యమి మరియు నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆమె భర్త నేమాని నరసింహారావు మాట్లాడుతూ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మరియు హాస్పిటల్ మేనేజ్మెంట్ సమిష్టి కృషి వల్లే తన భార్యకు ఇంత క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతమైందని, హాస్పిటల్ అందించిన సేవలపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ PP చటర్జీ మాట్లాడుతూ పేషెంట్ పరిస్థితిని కార్డియాలజిస్ట్ అత్యంత తక్కువ సమయంలో గుర్తించి వెంటనే శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించడం, డాక్టర్ పుష్మి మరియు మొత్తం బృందం అత్యంత వేగంగా స్పందించడం ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడానికి ప్రధాన కారణాలని పేర్కొంటూ వైద్య బృందాన్ని అభినందించారు. ఏపీ రీజనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ మహారాజు మాట్లాడుతూ ఇలాంటి అత్యంత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సల కోసం కాకినాడ ప్రజలు తప్పనిసరిగా హైదరాబాద్ లేదా చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రపంచ స్థాయి వైద్య నిపుణులు, అత్యాధునిక వైద్య సదుపాయాలతో అపోలో హాస్పిటల్స్ కాకినాడలోనే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అరుదైన మరియు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం కావడం అపోలో హాస్పిటల్స్ కాకినాడలోని మల్టీ డిసిప్లినరీ వైద్య బృంద సమిష్టి కృషి, నైపుణ్యం మరియు అత్యవసర వైద్య సేవల సామర్థ్యానికి నిదర్శనమని హాస్పిటల్ యాజమాన్యం పేర్కొంది. దగ్గరికి వస్తే ఒక 62 ఇయర్స్ ఫీమేల్ ఆయాసం,
ఛాతిలో నొప్పితో వచ్చారనమాట. యాంజియోగ్రామ్ చేసిన వెంటనే ఈ అయోటిక్ డిసెక్షన్స్ తో పాటు రక్తనాళాల్లో కూడా బ్లాకేజ్లు ఉన్నట్టు తెలిసాయి. టోటల్గా 3 రక్తనాళాలు ఉంటాయి, దాంట్లో 2 రక్తనాళాల్లో కూడా బ్లాకేజ్లు ఉన్నాయి. సో ఇమీడియట్ గా మాకు ఎమర్జెన్సీ రిఫరల్ ఇచ్చారు. మేమంతా మొబిలైజ్ చేసుకుని బ్లడ్ అంతా అరేంజ్ చేసుకుని స్టార్ట్ చేసేసరికి ఈ లోపల పేషెంట్ కి బీపీ అంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ టైంలో స్టెబిలైజ్ చేయడానికి బీపీ తగ్గించే మందులు, ఇంకా కొంచెం రెస్ట్లెస్ గా ఉన్నారు, పెయిన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎలెక్టివ్ గా వెంటిలేటర్ అనేది పెట్టాల్సి వచ్చింది. పెట్టి అబ్జర్వ్ చేసుకుని సర్జరీకి తీసుకున్నాం. ఇప్పుడు తనకి చేసిన సర్జరీ పేరు అది సూప్రాకర్నరీ అసెండింగ్ అయోటా రిప్లేస్మెంట్ విత్ బైపాస్ ఆపరేషన్ అనమాట. సో ఇలా 2 రకాల క్రిటికల్ కేస్ అనమాట ఇది. సో టోటల్ గా సర్జరీ టైం 8 hours పట్టింది. సాయంత్రం 6 కల్లా స్టార్ట్ చేస్తే మిడ్ నైట్ క్రాస్ అయ్యి 2-3 అయింది స్టేబుల్ అయ్యేసరికి. సో ఇవి ఇంట్రా ఫోటోస్ అనమాట. మీకు కనిపిస్తున్నట్టు అది అయోటా. అది మామూలుగా అది తెల్లగా ఉండాలి, అది బ్లూగా అయిపోయింది అంటే అక్కడ బ్లడ్ అనేది అక్కడ క్లాట్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. ఇది ఇంకా కొంచెం డెప్త్ అక్కడ బ్లడ్ ఇది యాక్చువల్ గా ఉండాల్సింది, ఇది పగిలిపోయి ఇక్కడ అంతా కూడా బ్లడ్ అనేది చేరుకుంది అనమాట. ఇది అయోటిక్ డిసెక్షన్. సో ఈ పార్ట్ అంతా కూడా తీసేసి మనం ఇలాగ కట్ చేసేసి ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. తర్వాత ఇలాగ గ్రాఫ్ట్ వేసి దానికి బైపాస్ లాగా ఇలాగ కనెక్ట్ చేసాం. సో ఇది ఆ గ్రాఫ్ట్ వేసుకుని ఈ బైపాస్ కాలలో నుంచి తీసిన రక్తనాళాలు అనమాట. ఇది ఓవరాల్ గా చేసిన సర్జరీ. సో దీంట్లో మనకి ఇంత కాంప్లికేషన్స్ ఛాలెంజెస్ ఏమేమి ఫేస్ చేసామంటే ఈ బీపీ తగ్గించుకుని మెయింటైన్ చేసుకోవటం, తర్వాత ఏజ్ వల్ల బాగా టిష్యూ అంతా కూడా చాలా వీక్ గా ఉండటం, సో బ్రెయిన్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి, కిడ్నీ ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇవన్నీ చూసుకుని, బ్లీడింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి పేషెంట్స్ లో, అవి జాగ్రత్తగా చూసుకుని, ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటంటే ముఖ్యంగా ఉబ్బసం అనమాట. ఆవిడకి ముందు నుంచే ఆస్తమా అనే ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది. సో కొంచెం కదిలిచినా కూడా బాగా పిల్లి కూతులు వచ్చేయటం, ఆయాస్ పడిపోవడం ఇవన్నీ జరిగింది. సో దానికి కూడా మాకు ఐసీయూ అండ్ ఎనస్థీషియా సపోర్ట్ బాగా ఉండటం వలన తొందరగా రికవర్ అవ్వగలిగారు. వస్తున్నారు, నేను ఆవిడకి యాంజియో చేయించుకోండి అని చెప్తా ఉన్నాను. బికాస్ ఆవిడకి ఈసీజీలో మైల్డ్ చేంజెస్ ఉన్నాయి. ఆ రోజు వచ్చిన రోజు మాత్రం షీ వాస్ కంప్లైనింగ్ ఆఫ్ సివియర్ పెయిన్. రాగానే మేము క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళగానే యాంజియో చేయగానే ఐ హావ్ నోటిస్డ్ ఏ బిగ్ టేర్ ఇన్ ద అయోటా. అయోటా అంటే మన గుండె నుంచి మొత్తం బాడీకి అంతా సప్లై చేసే ఒక పెద్ద బ్లడ్ వెజల్. దాంట్లో పెద్ద టేర్ నోట్ చేయగానే ఇట్స్ కాల్డ్ అయోటిక్ డిసెక్షన్. దట్స్ ఎ వెరీ సర్జికల్ ఎమర్జెన్సీ అండి. ఇట్ హ్యాస్ టు బి అడ్రెస్డ్ ఇమీడియట్లీ బికాస్ అది చాలా త్వరగా వర్సన్ అయిపోతుంది. టేర్ ఏమవుతుందంటే ఎంటైర్ మొత్తం ఆ స్ట్రెచ్ అంతా వెళ్ళి హైపోటెన్షన్కి వచ్చి పేషెంట్ విల్ డిటోరియేట్ విత్ ఇన్ మినిట్స్ అండి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనం బీపీ చాలా లోగా మెయింటైన్ చేస్తాం. బీపీ పెరిగింది అనుకోండి, ఆ టేర్ ఇంకా ప్రేమకు కరుణకు సంఘ సంస్కరణకు ప్రతిరూపమైన మదర్ తెరీసా 116వ జయంతిని దోణం సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో మాతా అప్పారావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని తూరంగి పిఎస్ సేవా సంఘం డైరెక్టర్ ఫౌండర్ మండవ దైవ సమాధానం స్థాపించి సుమారు 13 సంవత్సరాల నుండి మదర్ తెరీసా వేడుకలను ఏర్పాటు చేసి అప్పటి నుండి ఆమె జయంతి వేడుకలను నిర్వహిస్తూ పలువురికి వస్త్రదానం చేస్తూ పానీయాలు తన వంతు సహాయంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కడప మండలం విజయరాయుడుపాలెం గ్రామంలో ఉన్న నిరుపేదలకు గ్రామస్తులకు మదర్ తెరీసా యొక్క ప్రాముఖ్యతను వివరించి వారి సమక్షంలో ప్రతి ఒక్కరికి చీరలు టవల్స్ పంపిణీ చేసి పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెలుగుబంటి రాఘవ, కాకినాడ రూరల్ నియోజకవర్గం పీసీసీఎల్ అధ్యక్షులు కాదా వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు పేపకాయల పుల్లేశ్వరరావు, కరప మండల వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు వజ్రపు కామేశ్వరరావు, విద్యార్థి జేఏసీ అధ్యక్షులు పత్తిపాటి బుల్లిరాజు, పాస్టర్ రీచార్డ్ శామ్యుల్, కరప మాజీ సర్పంచ్ సాది ఆశాజ్యోతి, లోహిదాస్, ఉప సర్పంచ్ బులం శారద, నల్లా బాలాజీ, ఎం శ్రీనివాసరావు, బులం కృష్ణరాజు, బులం ప్రభాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. చేసుకోకుండా కూడా ఒక మదర్ లాగా ఉండిపోవాలని మదర్ తెరీసాగా ఉండిపోయింది. అలాంటి సేవ కొంత ఆవిడంతా చేయలేం, కానీ మనం కూడా మనకు తోచినంత సేవా గుణం ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అందరికీ మన మదర్ తెరీసా 116వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం 10 సంవత్సరాల నుంచి మన కరప మండలంలో
ఎక్కడ చేయంగా మన విజయరాయడిపాలెంలో చేస్తున్నారు. అలాగే మన విజయరాయడిపాలెంలో మన సుధీరు, మన మాత అప్పారావు ఈ కార్యక్రమానికి ముందుండి నా వందనాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ పీస్ సేవా సంస్థ ద్వారా మరి మదర్ తెరిసా జన్మదిన వేడుకను పురస్కరించుకుని మరి దోనం సుధీర్ గారు, అలాగే మరి ప్రత్యేకంగా మరి మాతా అప్పారావు గారు వీరి ఆధ్వర్యంలో చక్కని మరి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి ఇలా చేసుకోవడానికి ప్రధానమైనటువంటి మరి అనేకమైన కారణాలు మనం విని ఉన్నాం. నేను ఎక్కువగా చెప్పను, కానీ ఇలాగా మదర్ తెరిసా ఈ కార్యక్రమం ద్వారా మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి ఈరోజు మనము కూడా ఒక ప్రత్యేకంగా ఇతరులకు మనం సహకరించాలనేటువంటి ఆలోచన గుణాన్ని మనం కలిగి ఉండాలి. ఇంగ్లీష్లో 2 మాట్లాడేటంటే మీరు ఇతర పట్ల ప్రేమ కలిగి ఉండండి, సహా గుణాన్ని కలిగి ఉండండి. బైబిల్ కానీ ఇతర గ్రంథాలు కానీ కూడా చెప్పేది ఏంటంటే లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నైబర్. అంటే నీ దేవుణ్ణి ఎవరినైతే పూజిస్తున్నారో వారిని ప్రేమించండి, అలాగే మీ ఇరుగు పొరుగు వారిని కూడా మీరు ఏం చేయాలంట మరి ప్రేమించి సహాయం చేసేటువంటి గుణాన్ని మీరు కలిగి ఉండాలని చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు మన పిల్లలకి మనము చెప్పిన వారుగా ఉండాలి. ఎలాగంటే ఎవరైనా ఆపదలు ఉంటే ఆదుకునేవారుగా ఉండాలి. లేకపోతే మరి ఎక్కువగా నేను బైబిల్ బోధిస్తాను కానీ అవే మాటలు గుర్తొస్తుంటాయి నాకు. మరి ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలని, దాహం వేసిన వాడికి నీళ్ళు పెట్టాలని, నీళ్ళు ఇవ్వాలని, వస్త్రహీనుడికి వస్త్రాలు ఇవ్వాలని, రోగులైన వారిని మనము దర్శించి వారిని పరామర్శించేవారుగా ఉండాలని ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో కూడా ఒక మాట ఏంటంటే ఒక వ్యక్తి మరి అలంకరించిన పెద్దలు, అలాగే విజయరాయడిపాలెం మరి మండల వైఎస్ఆర్సీపీ ఎస్సీ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు. ఈరోజు మానవత్వానికి ప్రతీకగా, సేవకు గుర్తింపుగా ప్రపంచ దేశాల్లో కీర్తించబడుతున్నటువంటి మరి మదర్ తెరీసా గారి జన్మదిన వేడుకలు మరి మారుమూల గ్రామమైన కరపమండలంలోని విజయరాయడిపాలెం గ్రామంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమం ఈరోజు జరగట్లేదు, అనేక సంవత్సరాల నుండి ఈ గ్రామంలో మరి క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉన్నారు. ఒక కార్యక్రమాన్ని 1979 నాటికి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి మరి నోబెల్ పురస్కారాన్ని ఆమె అందుకుంది. అలాగే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి భారతరత్న పురస్కారాన్ని 1980లో ఆవిడ స్వీకరించడం జరిగింది. మన దేశం గుర్తించడం జరిగింది భారతరత్నగా. మరి అటువంటి అనేకమైన సేవలు అందించినటువంటి మదర్ తెరీసా గారు ఈ దేశంలో ఉన్నటువంటి నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో, హెచ్ఐవి రోగులు, అలాగే కుష్టు వ్యాధి కలిగిన క్షయ వ్యాధిగ్రస్తులను మరి ఆమె దగ్గరకు తీసుకుని అనేక సంఘాలను స్థాపించి, ఎక్కడో అల్బేనియా దేశంలో పుట్టినటువంటి మదర్ తెరీసా గారు ఒక రోమన్ క్యాథలిక్ సన్యాసినిగా ఆమె జీవితాన్ని ప్రారంభించి మరి భారతదేశానికి వచ్చి భారతదేశంలో కలకత్తాలో నివసిస్తూ భారతదేశం యొక్క పౌరసత్వాన్ని స్వీకరించి ఈ దేశంలో ఉన్నటువంటి అభాగ్యులకు అనేకమైన సేవలు చేస్తూ మరి ఈ దేశంలో ఉన్నటువంటి నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో ధన్యులనే చెప్పాలి. ఎందుకంటే తెరీసా గారని ఎవరో పిలరు, మదర్ తెరీసా గారనే పిలుస్తారు. మరి ఆవిడ గురించి కొన్ని మాట్లాడటం జరుగుతుంది. మరి మదర్ తెరీసా గారు అల్బేనియా దేశంలో మరి 1910 ఆగస్టు 26న జన్మించడం జరిగింది. అయితే చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం, తల్లిగారైనటువంటి ఆవిడ తల్లిగారు మరి ఆవిడ్ని క్యాథలిక్గా పెంచడం జరిగింది. 8 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయిన తెరీసా గారు అప్పుడున్నటువంటి క్రైస్తవ మతం మీద ఇష్టంతో తను అక్కడ జరుగుతున్నటువంటి మత ప్రచార కార్యక్రమాలని బాగా ఆకర్షితురాలై మరి
ఆ మతం ఒక రోమన్ కాథలిక్గా తను జీవించాలని చిన్నప్పుడే నిర్ణయించుకోవడం జరిగింది. తదనుగుణంగా మరి ఆవిడకి 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి తను పూర్తిగా మరి మతానికి అంకితం అవ్వాలని నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత ఈ యొక్క మత ప్రచార కార్యక్రమం ఏదైతే ఉందో అందులో సభ్యులుగా జాయిన్ అవ్వడం, అలాగే ప్రాంతానికి రావడం, అక్కడి నుంచి కలకత్తా రావడం, కలకత్తాలో ఒక మితింజా అనే ఏరియాలో ఒక చిన్న పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసినప్పుడు ఆవిడికి ఆ వృత్తి చాలా సంతృప్తిగా ఉన్నా కానీ మరి స్కూల్కి సెలవులు ఇస్తారు కదా, ఆ టైంలో మళ్ళీ తిరిగి డార్జిలింగ్ వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ యొక్క మనసులో ఒక స్వప్నంలాగా, ఒక కళలాగా, లేకపోతే దేవుని మరి దర్శనంలాగా అనిపించి ఆవిడ. వార్తలు ముగించే ముందు బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు విలేకరుల సమావేశం. డాక్టర్ సామ్యూల్ దినకరన్ కాకినాడ రాక. అపోలో హాస్పిటల్స్ కాకినాడలో అత్యంత అరుదైన క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స విజయవంతం. ప్రేమకు కరుణకు సంఘ సంస్కరణకు ప్రతిరూపమైన మదర్ తెరీసా 116వ జయంతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AKN న్యూస్.